వంచండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీ పాదములకు స్తోత్రం. ఈ దీనిని మీ శిల చాటుకు దేవా మరుగు చేసుకుని మీరు మీ వాక్యము ద్వారా చూటిగా చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా మాట్లాడండి దేవా. ఇంకా రావాల్సిన వారిని సకాలంలో నడిపించండి. వచ్చిన బిడ్డలు మీ వాక్యంతో తమ హృదయం నింపుకొని స్వస్థత పొంది సమాధానంతో వినుట కృప చూపండి. లైవ్ వింటున్న కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి దేవా. మేము నీ వాక్యం వింటున్నప్పుడు తేనె లాంటి రుచి, కృప మీద లాంటి తృప్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, దీనిని మరుగు చేసుకుని మీరే చూటిగా మాట్లాడమని యేసు నామములో వినయంతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి దేవుని వాక్యం అందరూ వినండి, గ్రహించండి. అందరం వాక్యం చెప్పాలంటే చాలా ఇష్టపడతాం. ఊరుకు ఒకటి కాదు, ఊరుకు 2-3 చర్చీలు ఉన్నాయి. గమనించాలి నేను చెప్పే మాటలు. ఊరుకు వాడకు ఒక చర్చ ఉంది. అయితే చాలా సంతోషమే, కానీ బైబిల్ ఏం చెబుతుంది, ఎలా చెబుతుంది ఒకసారి మీరు గమనించుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే, వరాలు పొందండి అందరు చెప్తారు. బైబిల్ ముందే చెప్పింది, మీరు అనేకులు బోధకులు కాకుండా పాస్టర్ అంటే నాటే జోక్. ఏదన్నా దేవుడి నుంచి శక్తి పొందుకున్నప్పుడు సేవ చేయొచ్చు. మనం దేవుడి నుంచి శక్తి పొందకుండా ఏదో ట్రైనింగ్ చేసి సర్టిఫికెట్లు తెచ్చుకొని నేను చదువుకున్నానంటే కాదు. దేవుని నుండి డైరెక్ట్ శక్తిని పొందుకున్నప్పుడు, దేవుని నుంచి డైరెక్ట్ శక్తిని పొందుకున్నప్పుడు దేవుని సువార్త మనం చేయగలమని మీకు తెలియజేస్తున్నా. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు నేను చెప్పే అంశం, వరములు పొందండి. వరం లేకుండా దేవుని సేవ చేయడం చాలా కష్టం. నేను చెప్పడం కాదు. ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త తీసుకోండి. బైబిల్లో యేసు ప్రభువు చెప్పిన మాటనే మీకు జ్ఞాపకం చేస్తున్నా. వరములు పొందండి, వరములు పొందండి. దయచేసి మీరు గమనించాలి. వరాలు పొందమని బైబిల్ క్లియర్ గా చెప్తుంది. మీరు పొందిందా లేదా మీరు ఒకసారి గమనించండి. లూకా సువార్త 9వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయం 1 నుంచి, ఆయన తన 12 మంది పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి. ఇక్కడ దేవుడు ఏమిచ్చిండు? సేవ చేసడానికి ఏమిచ్చింది? అక్కడ 12 మంది శిష్యులను పిలిచి మీరు సేవ చేయండి అని చెప్తే, ఊరికొక చర్చి కట్టుకున్నాం, వాడకొక ప్రైవేట్ పెట్టుకున్నాం, కానీ దర్ ఇస్ నో హీలింగ్ పవర్. అక్కడ స్వస్థపరిచే శక్తి లేదు. ఉత్తగా గ్యాదరింగ్ చేసుకోవడం, హల్లెలూయా అని డోర్ కొట్టడం, ఇది కాదు. అక్కడ 12 మందికి ఎక్కడ శక్తి ఇచ్చిందో గమనించాలి. అది కాదు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును ఇచ్చి రోగములు స్వస్థపరచు. చూడండి, రోగములను కూడా స్వస్థపరిచే అధికారం, వరములు వారికి వరములు కూడా ఇచ్చిండు. ఇలా సేవ చేద్దామని మనం బాగా చెప్పడం కాదు. నీ లోపల ఈ టాలెంట్ ఉందా లేదా, నీకు దేవుడు ఇచ్చిండా లేదా, నీకు ఆ వరం ఉందా లేదా చూసుకో. అందరు చెప్పొచ్చు, అందరూ డోరు కొట్టుకుంటే పాటలు పాడవచ్చు, పెద్ద అభ్యంతరం లేదు, స్తుతించవచ్చు. దయ్యాలు కూడా దేవుని స్తుతిస్తాయి, తెలుసా మీకు? ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని పొగిడింది దేవుణ్ణి. ఒక్కసారి మీరు గమనించాలి. వరమును పొందండి. నేనేం చెప్తున్నా అంశం? వరమును పొందండి. 12 మంది శిష్యులను యేసు పిలిచి సమస్తమైన దయ్యముల మీద, రోగముల మీద వాళ్ళకు అధికారం ఇచ్చిండు. ఇంకా కంటిన్యూషన్ చేయి.
దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. చూడండి, యేసుప్రభు సువార్త వాడవాడకు మైలు పెట్టుకొని పోయి హల్లెలూయా అనుకుంటా పోడు కాదు. మళ్ళీ వచ్చినాం. దేవుని రాజ్యమును ప్రకటించుటకును దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపిండు. దేవుడి సేవకు ఎవరు పంపిండు? అనేకులు నశించిపోతాను, అనేకులు దురాత్మలతోటి పట్టి రోగాలతోటి చిక్కబడి లేవలేని స్థితిలో ఉంటాను. మరి దేవుడు వాళ్ళకు ఆ వరాన్ని ఇచ్చి సేవ చేయమన్నాడు. కానీ ఇవాళ నువ్వేదో ట్రైనింగ్ చేసి సర్టిఫికేట్ పెట్టుకొని వెయిట్ పెట్టుకొని నువ్వు సేవ చేసి ఇక్కడ చర్చి కట్టుకున్నా నేనే డామినేషన్ చేస్తానంటే అక్కడ ఒప్పుకోడు దేవుడు. దేవుని నుండి డైరెక్ట్ మనకు కనెక్షన్ ఉండాలి, దేవుని శక్తిని పొందాలి. చూడండి, ఆ శక్తి లేకుండా అనేక చోట్ల బోధన చేస్తుండ్రు. కానీ బైబిల్లో రాయబడ్డది, బోధకులమైన మనము మహా కఠినమైన తీర్పున్నదని తెలుసుకోము అని రాయబడ్డది. ఎవరేమో ఎన్నో చెప్పొచ్చు, కానీ కఠినమైన తీర్పు ఎవరికి ఉంటుంది తెలుసా? విశ్వాసులకు కాదు ఉండేది, బోధకులకు ఉంటది. బోధకులకు అందుకే బైబిల్లో రాయబడ్డది, మీరు అనేకులు బోధకులు కాకుండుడి. బైబిల్లో రాయబడ్డదా వచనం. కానీ మీలో అనేకులు బోధకులు కాకుండుడి. కానీ యేసుప్రభు 12 మందిని పిలిచి వారికి వరాన్ని ఇచ్చిండు. ఏం వరాన్ని? దయ్యాలను వెళ్ళగొట్టమన్నాడు, రోగులను స్వస్థపరచమన్నాడు, సువార్తను ప్రకటించమన్నాడు. ఇవాళ నువ్వు ఈ క్రియలు ఎవడైనా నమ్ముతాడు. వాళ్ళు బాగుంటుంది, దయ్యాలు పోతాడు అంటే నమ్మరా? వాళ్ళతో గొడవలు ఎందుకు? అనేకులు పేతురు పౌలు వాళ్ళకు పేతురు అయితే అస్సలే చదువురాని వాడు. ఆయన పోతుంటేనే వాడకండి, అరే దైవజనుడు వస్తుండ అని చెప్పి రోగులను మంచాల మీద తీసుకొని వచ్చి ఆ వాడకొండి పెట్టిండు. ఆయన నీలబడ్డప్పుడు, ఆయన పుట్టినప్పుడే బాగుపడ్డారు. బైబిల్ చదివితే తెలుస్తుంది. వరాన్ని పొందుకోవాలి. వరం లేకుండా నేను కూడా పాస్టర్ని, నేను కూడా సేవకుని, నేను ప్రకటిస్తున్న దేవుడి స్వార్థ అంటే కాదు. వరాలు పొందుమని బైబిల్ చెబుతుంది. 12 మంది కేసులో కూడా వరం ఇచ్చిండు. వింటున్నా, నీకుందా వరం? పాస్టర్లే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, నువ్వు బాగా ప్రార్థన చేయొచ్చు, ఓకే, అది నీ పర్సనల్ అవుతుంది. నువ్వు ప్రార్థన చేసుకుంటే మన వ్యక్తిగతం అవుతుంది. కానీ మనం ఇతరులకు చెప్పేటప్పుడు నీలో ఒక వరం ఉంటే చెప్పు. నీ దగ్గర ఏమి లేనప్పుడు నేను అలాగా దారిని సింహుని ఏం చేసిండు? ఆ దయ్యాలను నేను కూడా ఎలా కొడతానంటే దయ్యాలు ఏమన్నా తెలుసా? పౌలెవరో తెలుసు, ఏసెవరో తెలుసు, కానీ నువ్వెవడు నన్ను ఎలా కొట్టా అని ఆ దయ్యములు పట్టిన వాడు ఆ సింహం మీద పడి వాటితోటి గొడవ పడ్డప్పుడు బట్టలు లేక దిగంబర్లై పారిపోయిండు. వింటున్నాను, నేను చెప్తున్నా. ఖచ్చితమైన ఈవిల్ స్పిరిట్ దురాత్మ వెంటబడితే కుటుంబాలు ఆగమైపోతాయి. అందుకే దేవుడు ఏం చెప్పిండు? ఈ వరాలను ఇచ్చిండు సేవ చేసే వాళ్ళకు. నేను చెప్పడం ఏం కొత్తగా ఏం కాదు. బైబిల్లో 12 మంది శిష్యులను పిలిచి, ఇగో మీరు దయ్యములను వెళ్ళగొట్టండి, సమస్త రోగులను స్వస్థపరచండి అని చెప్పిండు. ఇంకొక చోట కూడా రాయబడ్డది, నేను ఉచితంగానే ఇచ్చిన, ఉచితంగా ఇవ్వన్నాడు. దీనికి డబ్బులు తీసుకోమనిలే. నేటి సమాజం ఎట్లుంది తెలుసా? ప్రార్థన చేసి కానుకలు తీసుకుంటారు. వింటున్నా, ఎక్కడ మనము లొంగిపోతున్నామో చూడండి. క్రైస్తవ్యం అమ్ముడు పోయినట్టుంది, క్రైస్తవ్యం దిగజారిపోయింది. విశ్వాసం లేదు, స్వస్థత లేవు, వరాలు లేవు. ఇప్పుడు పెద్ద పెద్ద గుళ్ళు కట్టుంటాయి. ఎందుకు? మెజార్టీ బాగానే వస్తారు, కానీ క్రియలు లేని విశ్వాసం వృథం. దేవుని బిడ్డలారా, నేను చెప్పడం కాదు, యేసు ప్రభు 12 మందిని పిలిచి వాళ్ళకు ఆ వరాలు ఇచ్చాడు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, వరమును పొందండి. సేవకుడే కావచ్చు, పాస్టర్వే కావచ్చు, సంఘస్థుడే కావచ్చు, డినామినేషన్ స్టార్ట్ చేయొచ్చు, నువ్వు పెద్ద ఫౌండర్వే కావచ్చు, నీ లోపల వరం లేకపోతే వ్యర్థం.
ఒక మీకు అర్థమైతే చెప్తున్నా, బైబిల్లో రాయబడ్డది. సాతాన్ని ఎదిరించాలంటే మనం సత్యం అనే తట్టి కట్టుకోవాలి, విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి, దాన్ని సమాధానం అనే జోడు తొడుక్కొని ఎదిరించాలి. ఒక పోలీసు, ఒక ఆర్మీ అతను ఒక వెపన్ పట్టుకుంటే ఎవడన్నా వస్తాడు, ఆ శత్రువు ఉద్దేశం చేసేస్తాడు. నేను మీకు సాతానుడు మన బద్ధ శత్రువు. యేసుప్రభు చెప్పిండు, దయ్యములను వెళ్ళగొట్టుడి, రోగులను స్వస్థపరచుడి. చూద్దాం, నేను ఇంకా లేఖనాలు తీసుకపో లోపలికి పోదాం. ఇప్పుడు మీకు నేను చెప్పే అంశం ఏంటంటే వరములు పొందుడి. యేసుప్రభు 12 మంది శిష్యులకు వరాలు ఇచ్చిండు. మరి ఇవాళ మనం యేసుప్రభు సేవ చేద్దాం, యేసుప్రభు పేరున్న గుడి కట్టుకొని ఓపెన్ చేసుకున్నాం, ఉన్నారా? చూడండి, నేను మీకు చెప్తున్నా, దేవుని వరము లేకపోతే, దేవునితోటి మనం సంబంధం లేకపోతే, నేను సొంతగా చెప్తానంటే శక్తి చేతనైనా భక్తి చేతనైనా మనం చేయలేము సేవ. ఇక్కడ యేసు ప్రభు 12 మందికి క్లియర్ ఇచ్చినట్టు రాయబడ్డది. మళ్ళొకసారి 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం 1 నుంచి 6 వరకు చూస్తే మీకు తెలుస్తుంది. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి, రోగములను స్వస్థపరిచే అధికారం దేవుడు వాళ్ళకి ఇచ్చిండు. అయ్యా, సంకర వైద్యులున్నంత మాత్రమే భక్తులం కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. గుడికి వచ్చినంత మాత్రమే భక్తులం కాదు, అవరాలు పొందుకోవాలి ఖచ్చితంగా. నేటి సమాజానికి ఇది అవసరం. ఈ సమాజంలో దేవుని సువార్త చేయాలి అంటే దేవుని వరాలు పొందాలి. నేను మీకు షార్ట్ గా చెప్తా, షార్ట్ గా చెప్పుకుంటా పోతా. అపోస్తలుల కార్యాలు తీసుకోండి ఒకసారి, 28వ అధ్యాయం, తొందరగా 28వ అధ్యాయం 7 నుంచి 10 వరకు చదవండి. పోప్లీలో ఒకడు, చూడండి, అపోస్తలుడైన పౌలు గురించి నేను చెప్తున్నా. పౌలు ముందు దేవుని వ్యతిరేకించిన వాడు, దేవుని బిడ్డలను హింసించిన వాడు. తర్వాత దేవుని తెలుసుకున్నాడు. ఒక పోప్లీ దగ్గరకు పోయిండు. అక్కడ ఏం జరిగింది? అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మల్ని చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చాను. చూడండి, ఆ పోప్లీ దగ్గర 3 days 3 రోజులు ఉన్నారు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. 3 రోజులు దేవుని బిడ్డలు. మీరు కూడా మంచోళ్ళే, పాస్టర్లు అంటే ప్రేమిస్తారు, ఇస్తారు, టీనో పాలో తాగిపో అంటారు. కానీ కడవరి రోజులలో మీరు జాగ్రత్త ఉండాలని కూడా బైబిల్లో రాయబడి అనేకులు నా పేరులో వచ్చి పలువురిని మోసపరుస్తారు. జాగ్రత్త. క్రియలు ఎవరి దగ్గర ఉన్నాయి లేవా మీరు వెతికి చూసుకోవాలి, మీరే చూసుకోవాలి. యేసుప్రభు చెప్పిన మాటలు చెప్తున్నా, అనేకులు నా పేరుట వచ్చి పలువురిని మోసపరుస్తారు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా. హిమ్ అనే సంస్థను పెట్టిండు 2-3 ఏళ్ల కింద. అందరూ తెలుసు, ఈ ఏరియా పాస్టర్లు అందరూ కూడా తెలుసు. ఏం చెప్పింది తెలుసా? వాళ్ళు వచ్చి నువ్వు 2000 కట్టు 4000 ఇస్తాం, 4000 కట్టు 8000 వస్తాయి. ఇట్లా చెప్పి డబ్బులు విశ్వాసాల దగ్గర లాగేసిండు. ఆ పైసలు రాలే, ఏం రాలే. సీక్రెట్ గా కోర్టు చుట్టూ తిరుక్కుంటున్నారు కొంతమంది. ఇదంతా మోసం కాదా? నేను మీకు చెప్తున్నా, మనం కష్టపడి శ్రమపడి పంట తీసుకున్నది, మనం పండించుకున్నది లేదా జాబ్ చేసుకున్నది దీవెనకరం. కానీ ఇక్కడ పౌలు గారి గురించి నేను మీకు చెప్తున్నా. పోర్ట్లీ దగ్గర పోయిండు. అక్కడ పోర్ట్లీ 3 days ఉంచుకున్నాడు వాళ్ళ ఇంట్లో. మంచిగా ఆహారం అన్ని పెట్టిండు దైవ సేవకుడు. అక్కడ ఏం జరిగింది? అప్పుడు పోప్లీ యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పడుకొని ఉండేను. ఈ అయ్యగారు పోప్లీ ఇంటికి పోతే పోప్లీ ఇంట్లో పోప్లీ తండ్రి ఎట్లున్నాడు? జ్వరం వచ్చింది, రక్తభేది అంటే బ్లడ్ మోషన్స్ అయితే పండుకొని ఆ ఇంట్లున్నాడు. కానీ పౌలు అతని యొద్దకు వెళ్లి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచాను. చూడండి, పౌలు ఏం చేసిండు? ఆయన బ్లడ్ మోషన్స్ అయితే జ్వరం బాగున్నది,
పౌలు అతని దగ్గర వెళ్ళి అతని చేతులు పెట్టి ప్రార్థన చేయగానే బాగుపడ్డాడు. ఇలాంటి నేటి పాస్టర్లకు, నేటి సమాజంలో విశ్వాసులకు ఈ వరం లేదా, ఈ వరం లేదెందుకని నేను అడుగుతున్నా. పొందుకోవాలి, వింటున్నా, వరము పొందుకోండి అని చెప్తున్నా. ఈ పౌలు గారికి అతని కంటిన్యూషన్ చేయండి. ఏం జరిగిందో ఇది చూసి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. చూడండి, పోపులికి వెంటనే ఇలా ముట్టగానే బ్లడ్ మోషన్స్, రక్తబేలు, విరేచనాలు అన్నీ అయిపోయి జ్వరం అంతా పోయింది. ఈ విషయం వాడ మొత్తం తెలియగానే అందరూ వచ్చి స్వస్థత పొందిళ్ళు, బాగుపడ్డారు అందరూ. సరే, పౌలు మన పోపులి ఇంటికి వచ్చిండు, ఆయన దగ్గరికి పోదామని అనేకులు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. అట్లా దేవుని స్వార్థ బలంగా ఆ ఏరియా అంతా అంటిపోయింది. కానీ ఎలా మనము మైకి పెట్టి పాటలు పాడి డోలు కొట్టి ప్రార్థన చేసినంత మాత్రంలో పోదు. బాగా గుర్తుపెట్టుకోండి, వరములు పొందుకుంటే దేవుని స్వార్థ చెప్పడం ప్రతి విశ్వాసకి, ప్రతి మాస్టర్కి ఒక బలం. దేవుని నుంచి డైరెక్ట్ గా పొందుకోవాలి. ఉందా ఆ వరం, లేదా లేకపోతే సంపాదించుకోవాలి. ఆ వరాన్ని ఎంతో మంది దేవుడు, ఇప్పుడు పేతురు గురించి నేను మీకు చెప్తా. పేతురు చదివే రాదైనకు, కానీ పేతురు చదువు రాకపోయినా ఆయన ఒక మాట అన్నాడు, అననీయ సఫీరాలు చర్చకొచ్చిండ్రు, పరిశుద్ధాత్మను ఎందుకు మోసముచ్చడానికి ఇట్లా చేసినామని గద్దించడని చర్చిలే పడి చచ్చిపోయింది ఇద్దరు. ఎంత పవర్, ఎంత మనం పొందింది చూడు. దేవుడు బిడ్డ నీ ఉద్యోగం విడిచిపెట్టినందుకు ఫాలో అన్నడానికి రావాలి. దేవుని పిలుపు మనం విని సేవ చేస్తే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని పిలుపు, దేవుని వరాన్ని పొందుకొని సేవ చేస్తే బాగుంటుంది. కానీ రవి బైబిల్ కట్టుకున్నాడు, రవి చెప్పిండు, నేను చెప్తానంటే కాదు. వింటున్నా, నువ్వు ఎక్కడైనా చెప్పు, ఎన్ని రోజులు ఉన్నాక అంతే. నో డెవలప్. లేదా నువ్వు 1000 మందిని జ్ఞానం చేసుకున్నా, క్రియ లేని విశ్వాసం మృతమే. నేను మీకు ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. ఇవాళ కొంతమంది ఈ వరం లేని ఏమంటారు తెలుసా, ఈ రోజు వాళ్ళకి తగ్గుతాయి అట్లా. ఇప్పుడు పోతే దయాలు, సైన్స్ అంటే నమ్మనేనమ్మ, దయాలు ఉంటాయి అంటారు. ఉంటాయి. ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నాయి. ఈ రోజుల్లో కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా యథార్థంగా ప్రార్థన చేస్తే బాగుపడేటోళ్ళు ఉన్నారు. నేనంటారా ఉన్నారు. కళ్ళారా దేవుని కార్యాలు చూడండి. నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, వరంను పొందండి, దేవుని సువార్త బలంగా ప్రకటించండి లోకంలో. కాబట్టి మనం వరం లేకుండా దేవుని సేవ చేయాలంటే ఈ రోజు కష్టం. అందుకే దావీదు ఒక మాట్లాడాడు కీర్తనలు 21:4 చూడండి. కీర్తనల గ్రంథంలో 21వ అధ్యాయం 4వ వచనంలో దావీదు ఒక మాట అంటాడు, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అనుగ్రహించి ఉన్నావు. చూడండి, దావీదు ఏమంటాడు తెలుసా, దేవుడా నా దినముల మధ్య నన్ను గుడిపోకు, గుడిపోతాను. నీకు ఒక్కడే చెప్తాను, ఆయుష్ కొరకు ఒక వరం అనుకోండి. మనం చూస్తుంటే ఎంతో మంది చెట్టుకున్న ఆకులు రాజేసినట్టు ఎంతో మంది ఊళ్ళో చనిపోతాను. ఇక్కడ దావీదు ఏమనుకుంటాడు, దేవుడా ఆయుష్యము, నాకు ఆయుష్యము, నా దినముల మధ్య నన్ను కొనిపోకు. ఒక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బ్రతుకులో ఒకవేళ ఒక తల్లి పిల్లలు కన్నాక స్పాట్గా చనిపోయిందనుకో, ఆ పిల్లలు అన్నదలిగారా? తండ్రి పోయిందనుకో కుటుంబం ఆగం కాదా? అందుకే నేను చెప్తున్నా, దావీదు ఏమడుగుతాడు మళ్ళీ అవసరం కాదు, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా వరం అడిగిండు దేవుడిని. దేవుడా నాకు ఆయుషి, నా పిల్లలను, నా కుటుంబాన్ని నేను చూసుకోవాలి. ఎందుకంటే మన జీవితం ఎట్లుంటుంది తెలుసా, పిల్లలు కానీ వాళ్ళు పెళ్లి చేయాలి, వాళ్ళకి ఒక బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పాలి. అప్పుడు మనం ఓల్డ్ ఏజ్కి వెళ్ళిపోవాలి. అప్పుడు మరణానికి సమీపం అయిపోతాయి.
ఆయనకేంది అందరు పిల్లల పెళ్లి చేసిండు చనిపోయింది అంటారు. మధ్యలోనే పోయిననుకో పిల్లలు అనాథాలు అయిపోతారు. నేను మీకు వాక్యమును బట్టి చెప్తున్నా, వరం అనుకోండి, వరాన్ని పొందండి. దేవుడు యేసుప్రభు 12 మంది శిష్యులకు రోగుల మీద దయ్యాల మీద ఇచ్చిండు. కానీ దావీదు ఏం చేస్తుండు? దేవా నాకు ఒక వరమి, నా ఆయుష్ పొడిగించు. మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా వాక్యాన్ని బట్టి, మీకు తెలుసు హిజ్కియా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏషియా ఆయన మరణం అవడం సిద్ధంగా ఉన్నాడు అని చెప్తే ఏషియా దైవజనుడు వెళ్ళి ఇక అయిపోయింది ఈ లోకంలో, ఇక నువ్వు నడవలేవు, నీ ఇల్లు చక్క పెట్టుకో, దేవుని దగ్గర పోయే టైం దగ్గరకు వచ్చింది అని చెప్పినప్పుడు ఏం జరిగింది తెలుసా? దేవా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, దేవాన్ని కన్నీళ్లు దాచుకుంటూ ప్రార్థన చేసింది. అప్పుడు దేవుడు ఆ కన్నీళ్ళని చూసి 15 సంవత్సరంలో ఆయుష్ ఇచ్చిండు. దేవుడి పిల్లరా, నీకు ఆయుష్ కావాలంటే వరం కావాలంటే దేవుని అనుకో. మీరు మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయాలి, మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోవాలి. మీరు ప్రార్థన చేసే స్టేజిలోనే లేరు. ఎందుకు ఎదుగుతలేరు? క్రైస్తవ సమాజం దేవుడు నన్ను అడుగు నేను నీకు ఇస్తానన్నాడు. దేవుడు అడుకోవాలి, పొందుకోవాలి. ఇంకా అదే కీర్తనలు 27:4 దావీదేమన్నాడు చూడండి. 27:4 యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. దేవుని యొక్క దావీదు ఒక వరము అడుగుతున్నాడు. యెహోవా ప్రసన్నతను అది దాన్ని నేను వెతుకుచున్నాను. వరం పొందాలని ఆశ ఉండాలి నీకు. ఏ పుణ్యం తల్లి చూసినా ఏదో ఒక లోపం ఉంటుంది. నేను రియల్ గా చెప్తున్నా, నేను మంచి యూనివర్సిటీలోకి వెళ్ళి చదువుకొని వచ్చిన రెగ్యులర్ గా. కానీ అమ్మ సేవ పోవంటే నేను ఒక్కటి అడిగిన, దేవా నేను నీ సేవ చేయాలంటే నీలాగా దయాలని పోవంటే పోవాలని చెప్పిన. అట్లయితే వస్తా, నాకు అలవారం లేదు, నేను చేయలేను అని చెప్పిన. అల్పులు లేదో అనేది లేదా పిలిస్తే వదిలిపోతాయి. ఇప్పుడు ఆశ్చర్యమేమీ లేదు. నా ప్రభు సజీవుడు, ఆయన మాట ఇచ్చిండు, ఆ వరం కూడా నాకు ఇచ్చిండు అని ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. నేను క్రీస్తునందు దేవుని పిల్లారా, నేను మీకు చెప్తున్నా, రోజు ఎన్నో కాల్స్ వస్తాయి, అన్కాన్షియస్ లో ఉన్న వేస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే నాలాగా మీరు పొందుకోవాలి. నీ జీవితంలో ఏదైతే కొరత, లోటు, లాస్ ఏదైతే లేదో దేవుని అడుగు. హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్ ఎక్కిచ్చిండు, గోళీలు వేసుకుంటే పెరిగింది ఆయుష్. నేను మీకు చెప్తున్నా, దేవుని వాక్యాన్ని బట్టి వరాన్ని పొందండి. ఆయుష్ కొరకు ప్రార్థన చేయండి, ఆయుష్ కావాలని ప్రార్థన చేయండి. మేము మంచిగా ఉండాలని ప్రార్థన చేసుకోండి. రోగం రావద్దని. రోగం మీద చేతులు ఇచ్చినప్పుడే, పౌలు చేతులు ఇచ్చినప్పుడే బ్లడ్ మోషన్స్ అన్ని ఆగిపోయినాయి. అనేకులు ఆ ద్వీపంలో ఉన్న వాళ్ళందరూ ప్రభు నమ్మిండు. నువ్వు ఇవాళ మైక్ పెట్టుకొని పెద్ద బుర్ర కట్టుకొని అక్కడ పెద్ద అల్లడి అల్లడి అనుకున్న పాటలు పాడితే నీ తీగరాలు పనిచేయి. నేను నీకు చెప్తున్నా, దేవుని వాక్యంతో నింపబడండి, వరాన్ని పొందండి, శక్తిమంతులు కాండి, వాక్యమును అనుదినము చదవండి, ప్రార్థన చేయండి. నీ జీవితంలో ఏదైతే కొరతగా ఉందో, నాకు ఈ దేవుడా ఇది ఈ ప్రాబ్లం నా జీవితంలో ఉందని ప్రార్థన చేయి. నేను అడిగి పొందుకోలేదా? నేను ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రేర్ చేస్తే ఎక్కడైనా హీల్ అవుతారు. నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, అనేక విధంగా ఓపెన్ గా మాట్లాడుతున్నా. రహస్యం ఏమీ లేదు. జీసస్ ఈజ్ రియల్. యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయన మాట మాత్రం సెలవిస్తే యాయిరుకు మాత్రం చనిపోయింది లేవలేదా? దేవుని బిడ్డలారా, నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ 30 ఏళ్ళ నా సర్వీస్ లో కూడా నేను ఇదే మీకు చెప్తున్నా. దయ్యాలు వదిలిపోతాయి, రోగులు బాగుపడుతున్నారు. కానీ దేవుడు ఉచితంగా ఇచ్చిండు. ఉచితంగా ఏమన్నాడు? నువ్వు బాగాలేవు కదా, ఇది తెచ్చి మంచి డబ్బులు అడగలేదు. మనము ప్రభు వైపు చూస్తూ జీవితయాత్రలో సాగిపోతుండాలి. 12 మంది శిష్యులు ఆ వరాన్ని పొందుకొని అనేకులను ఉత్పుతమైన. మీకు ఇంకోటి జ్ఞాపకం చేస్తా, పేతురు గారి గురించి చెప్తా. పేతురు వాళ్ళు దేవాలయానికి పోయేటప్పుడు
పుట్టినది మొదలుకొని ఉన్న ఆ కుంటివాడు శృంగారం అన్న దేవాలయం దగ్గర భక్తులను డబ్బులు అడుకుంటాడు. కానీ అయ్యా నాకు కొంచెం సాయం చేయమన్నా కుంటివాడు అడుగుతాడు. అడిగితే పేతురు ఏమన్నా తెలుసా? వెండి బంగారాలు నా యొద్ద లేవు, కానీ నజరేయుడైన యేసు నామములో లేచినాడు మనగానే వాడు దిగ్గున లేచిండు. మనకు మంచి కాళ్ళు ఉన్నాయి కానీ స్టాండ్ అంటే ఎవరు ఫస్ట్ లేదరు ఇప్పుడు కదా. వాడైతే కుంటోడు ఎట్లా చేసిండు? దిగ్గున లేచిండు. వీళ్ళు పెద్ద అయ్యారు కదా, ఇంటితో అనుకున్నాడు వాడు. కానీ వెండి బంగారాలు మా యొద్ద లేవు, లే నజరేయుడైన యేసు నామములో లే అనగానే వాడు దిగ్గున లేచి నచ్చిండు. ఎవరైనా పాస్టర్లేమో విశ్వాసమేమో నీ సంఘంలో క్రియలేవని నేను అడుగుతున్నా. లేవు అంటే వాళ్ళకు కూడా లేదన్నట్టే, అవునా? ఇప్పుడు టెస్టర్ ఉంటే కరెంట్ అన్న ఓర్లో టెస్టర్ పెడితే తెలుస్తుంది. నువ్వు ఏమైనా డబ్బు కొట్టుకుంటా డోర్ కొట్టుకుంటా పాటలు పాడితే కాదు. పొద్దుంతా కొట్టుకో, వరాన్ని పొందుకో. ఫస్ట్ దేవుడి నుంచి శక్తిని పొందుకో, దేవుడితో మాట్లాడు. దేవానికి ఆ వరని నా జీవితాన్ని ఫుల్ఫిల్ నింపు, శక్తితో ఆత్మతో నింపు. వరాలు ఎక్కడ రావాలి చూడండి. 1 కొరింథీయులకు తీసుకోండి, బైబిల్లో నేను చెప్పడం ఏం లేదు, రాయబడ్డలేదని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 1 కొరింథీయులకు 12వ అధ్యాయం 4 నుంచి 11 వరకు చూడండి. ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభు ఒక్కడే. చూడండి, ప్రభు ఒక్కడే. పరిచర్యలు రకరకాలుగా చేస్తుండ్రు కానీ ప్రభు ఒక్కడే. చదువమ్మా. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా ఒకరికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యము మరి ఒకరికి ఆత్మను అనుసరించు జ్ఞాన వాక్యమును మరి ఒకరికి ఆత్మ వలనే విశ్వాసమును మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరమును వరములను. చూడండి, దేవుని ఆత్మ వల్ల ఇన్ని జరుగుతున్నాయి. అసలు దేవుని ఆత్మ అంటే స్వస్థపరిచే వరము, బుద్ధి, జ్ఞానం. చూడండి, నేను మీకు చెప్తాను, షార్ట్ చెప్పుకుంటా పోతా. యోసేపు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. యోసేపు ఉంటే యోసేపును రాజు పిలిచి నాకు పడ్డ కళ ఏందో చెప్పు, దాని భావం ఏందో చెప్పమంటే ఆయన దేవుడు మంచి బుద్ధి, జ్ఞాన వివేచములు గల ఆత్మనిచ్చాడు. రాజా, మీరు విచారం గల వారి పడక మీద పండుకున్నప్పుడు 7 బలిసినావులు 7 పక్కావులు 7 బలిసినావులను మింగినాయి. 7 పీల కంకులు పుష్టిగా పండిన కంకులను మింగినాయి. 7 అంటే ఎందుకు తెలుసా రాజా? 7 సంవత్సరం నుండి దేశంలో భారమైన కరువు వస్తుంది. ఆ కరువైన ఆ కాలంలో పుష్టిగా పండిన ధాన్యాన్ని పండించి ప్రజలకు అందరి పంచారు రాజా అని చెప్పాడు. అవును, కరెక్టే. దేవుడి కూడా ఏమన్నాడు? బుద్ధి వాక్యాలు, బుద్ధి జ్ఞానము, సర్వ సంపదలు దేవుని ఎదుట గుప్తమైనవి, అవి పొందుకోవాలి. మనం కొత్తగా వాక్యం చెప్పడం కాదు. చూడండి, నేను మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. అన్నకు పిల్లలు లేరు. అక్కడ దేవాలయం కట్టుకున్నాడు శిలువలో. ఎవరు? ఏలి. అన్నేమో బాధపడుతుంది, పిల్లలు లేని బాధ. అదొక తీరు ఉంటుంది. నాకు పిల్లలు లేరు కదా అని బాధపడుతుంటే ఆమె ప్రార్థన చేసుకుంటుంది, దేవా నన్ను చూసుకొని ఆయన నాకు ఒక వరం దయచే, ఒక కొడుకునే దయచేయని డైరెక్ట్ అడిగింది. ఆమె అట్లా బాధపడ్డంటే అక్కడ అయ్యగారు ఏమంటారు తెలుసా? ఏమమ్మా, ఎంతవరకు మత్తురాలవై ఉంటావు? అందరు వేళ్ళు, ఇంకెంతవరకు నువ్వు మత్తురాలవై ఉంటావు అంటే అక్కడ ఆగొచ్చింది. ఆ గుడికి మాట్లాడే విధానం తెలవాలి. దేవుని జ్ఞానం ఉన్నది అయ్యగారికి. ఏది కొడుకులే భ్రష్టులు, వ్యభిచారులని ఆయన కొడుకులను సరిగా చేసుకోలేనాడు. తన కొడుకులే చెడిపోతుంటే సరిగా చేసుకోలేని ఏవి ఆ సంఘాన్ని ఏం స్థాపిస్తాడు, ఏం బోధిస్తాడు సంఘంలో? ఈ రోజుల్లో నేను మీకు ప్రభు వాక్యాన్ని చెప్తున్నా. ఎక్కువ చెడిపోయింది క్రిస్టియన్ పాస్టర్ పిల్లలే చెడిపోతున్నారు. ఎందుకు ఇట్లా? మందికి ఒక తీరు చెప్తాం, మనకో తీరు చెప్పుకుంటే ఎట్లుంటది? చెప్పండి.
నేను మీకు ఏం చెప్తున్నానంటే దేవుని వాక్యంతో జీవితం నింపబడాలి, దేవుని వరాలు పొందాలి. మనకి వరాలు లేనప్పుడు దేవుని వాక్యం చెప్పడం వ్యర్థం. చెప్పు, ఎవడింటాడు? అంతా అందరికీ చదవచ్చు, బైబిల్ వచ్చు, ఆ లేఖనాలు అందరూ చదువుతున్నారు. నువ్వు ఆ రసం నువ్వు మింగాలి, ఆ దేవుని వాక్యంతో నింపబడాలి జీవితం. ఆ వరాన్ని నువ్వు పొందినప్పుడు ఎవరు నిన్ను ఇప్పుడు ఫరో రాజు యోసేపు చెప్పిన కదా కాముగా అయిపోయి తన బిడ్డనిచ్చి 2వ రథం మీద ఎక్కించిండు. ఐగుప్తు దేశం నేను కాదు, అబ్బా నా కళను దాని భావాన్ని నువ్వు చెప్పినావు, ఇంకా సమర్థుడవు కదా అని చెప్పి 2వ రథం మీద ఎక్కించి బంగారు గొలుసు మెడలో వేసి ఆ సింహాసనం మీద ఆయన కూర్చుండబెట్టి ఆ కరువు వచ్చినప్పుడు ఎట్లా ఆ ధనం ఎట్లా తయారు, ఆ ధాన్యం నాకు తెలియదు, నువ్వే సెట్ చేయమని చెప్పిండు. దేవుని మీద ఆ కరువు కాలంలో ఎక్కడ పంటలు లేవు, గడ్డి లేదు, ఏమీ లేదు. ఏసే మండలంలో వచ్చి ఈయన సింహాసనం మీద ఉంటాడు అనుకున్నారా? ఎప్పుడైతే దూషించిందో, గోతిలేసిందో, అన్నింలో యోసేపును ఆయన ఈరోజు దేవుడు ఆయన ఏం చేసిండు? రాజుగా చేసిండు. ఆయన మంచి వరాన్ని పొందుకున్నాడు, జ్ఞానం కలల భావం చెప్పే జ్ఞానం పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా నేను చెప్తున్నా, నీలో టాలెంట్, నీకు ఒక వరం, ఒక గిఫ్ట్ ఉన్నదనుకో, అల్పులేదో కాదు, రాజు లేదో వెళ్తావు. నీకు గిఫ్ట్ లేదేం లేదు, దేవుని వరం లేదేం లేదు. నేను పోతున్నాను సకల బైబిల్ పెట్టుకొని ఎవరేం కాంకలిస్తారని తెలియదా? వ్యర్థం అది, పొట్ట పోషకం అయిపోతాం అది. నేను మీకు చెప్తున్నా, ఆకాశ పక్షుల కంటే శ్రేష్టం కాదా దేవుని వాక్యంతో నింపబడి నీ జీవితం? దేవుని బిడ్డలారా నేను మీకు ఇంకోటి కూడా జ్ఞాపకం చేస్తాను. ఏది ఆ మంచి ప్రవక్త, ఆయన ఇక ఈ రాజుతోటి రాహాబు రాజుతోటి నాకు ఈ గొడవ అనుకున్నాడు, పోయిండు. ఒక బదరి వృక్షం కింద పండుకున్నాడు. దేవుడు ఆ చెట్టు కింద పండుకుంటే ఏరియా లే, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, లేచి అప్పం లేచి తిను అని చెప్పాడు. కాల్చబడిన అప్పము ఆ ఏలి దగ్గర ఉన్నది. ఇంకా 3 రోజుల ప్రయాణము నీ కొరకు నేను సిద్ధం లేచినాను. దయచేసి మీరు బైబిల్ చదువుకోండి, ఎవ్వరు దిగులు పడద్దు. దేవుడు రియల్గా మాట్లాడతాడు, దేవుడు మీకు మంచి వరాలు ఇస్తాడు. కానీ మీరు ఎదగాలి దేవుల్లో. ఇంకా 3 రోజులు నీకు శక్తి కన్నా బలమిస్తున్నా అని చెప్పి దేవుడు ఏడాది బలమర్చి లేపిండు. 3.5 సంవత్సరాలు కరువొస్తే ఏలియాని దేవుడు ఎట్లా పోషించిండు? కాకులతోటి రొట్టెల్లో మాంసం ముక్కలు తెచ్చి ఏలి దగ్గర ఇచ్చిపోయేది. ఎందుకు ఇవన్నీ చూసుకుంటే కథలు అనుకుంటా? రియల్ గా దేవుని వాక్యము మనకు నేర్పిస్తుంది. అందుకే మనం దేవుని నుంచి ఒక వరాన్ని అడిగి పొందుకోవాలని ప్రభు వాక్యాన్ని బట్టి నేను చెబుతున్నా. దేవుని సువార్త మైకు పట్టుకొని వాడవాడని కొట్టుకుంటా పాటలు పాడుకుంటా పోతే మేము అలా సువార్త చేసి వచ్చినామంటే కాదు. మీరు గ్రామానికి వెళ్ళండి, రోగులను స్వస్థపరచండి. డోర్కా చనిపోయింది అపొస్తలుల కార్యంలో. ఆ పేతురు గారిని పిలిచి, అయ్యా డోర్కా చనిపోయిందంటే పేతురు ఏం చేసిండు? వచ్చిండు, మోకాళ్ళ మీద ఉన్నాడు, ప్రార్థన చేసిండు, ఆమెను లేపి సజీవురాలుగా వాళ్ళకి అప్పచెప్పిండు. అప్పుడు ఆ యొప్పే గ్రామం అంతటా అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచిండు. పేతురు గారికి ఎంత వరం ఉన్న చూడు. ఒక్కటే రోజు చదువురాని పేతురు గారు 3000 మందికి ప్రాక్టీస్ అందించిండు. అనేకులు అయ్యా మాకు ప్రాక్టీస్ అని నేను మీకు చెప్తున్నా, క్లియర్గా ఉంటే అనేకులు ప్రభుని తెలుసుకుంటారు. దేవుని వరాన్ని మీరు పొందలేదు, ఇంకా పొందుకోవాలి. అందుకే ఈయన ఏమంటాడు, యెహోవా యొద్ద నేను ఒక వరము అడిగిన దాన్ని నేను వెతుకుచున్నాను, మీరు కూడా వెతకాలి దావీదులాగా. ఇంకా నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నా. దేవుని బిడ్డలారా ఒకసారి చూడండి, ఆ యోహాను సువార్త 4వ అధ్యాయం 10లో అక్కడ సమరయ స్త్రీ గురించి రాయబడ్డది.
యోహాను సువార్త 4వ అధ్యాయం 10 చూడండి. అందుకు యేసు, ఉమ్. నీవు దేవుని వరమును నాకు దాహము నిమ్మని నిన్ను అడగగా, చూడండి అక్కడ సమరయశ్రీ మీకు అర్థమైతే చెప్తానా. సమరయశ్రీ నీళ్ళకి పోయింది, యేసు ప్రభు అక్కడికి వెళ్ళిండు. అమ్మా నాకు నీళ్ళు పోయాక ఆమె ఏమంటారు తెలుసా? నువ్వు మేము సమరయులం, నువ్వు యూదులవు. ఇలా కులభేదం తీసుకొచ్చింది. క్రీస్తు నమ్మినంత కులభేదాలు అక్కడ ఉంటాయి. ఇవాళ రేపు తెలుగు పెట్టుకుంటారు. నేను చెప్తున్నా, చాలా సంఘాలల్లో కులాన్ని బట్టి చూస్తారు. ఇక వరాన్ని, దేవుడి నుంచి వరాన్ని పొందని వాళ్ళకి కులాన్ని చూస్తారు. ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, కులం సచ్చినంగా శివానికి కులం ఉంటుందా? పోల్చుకుంటే మన కల్వ సతీష్ చక్కగా చెప్పిండు మొన్న. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ అష్టబంధానికి ఏ కులం? తల్లి గడుపులకు వెళ్ళి భూమి మీద పడ్డాకైనా అది ఆ కులం ఈ కులం అంటాం. మనం అందరం మనుషులం కాదా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ అమ్మ నాకు నీళ్ళు పోయేవాడిని యేసు ప్రభు సమరయశ్రీని అడిగితే, నువ్వు యూదుడవు, మేము సమరయులం, మాకు నీకు సంగతి ఎక్కడంటాను. అప్పుడు యేసు ప్రభు అంటాడు అన్నమాట, నిన్ను నీళ్ళు అడిగిన వాడు ఎవడో ఆ వరం నీకు ఎవరు ఇస్తారో నీకు అది తెలియదు. అది చెప్తే నీకు అప్పుడు నిలువేందో చెప్తే. యేసు ప్రభులో ఉన్నంత కులం ఉండద్దు. మనం అందరము మట్టి వారమని వాక్యం మనకు నేర్పిస్తుంది. చచ్చిపోయినాక మనం ఎంత గ్రాండ్ గా డీజల్ పెట్టుకోపోయినా నువ్వు మట్టిగా మాట్లాడాలని వాక్యం చెప్పలేదా? పిచ్చి మనుషులం. ఇంకా క్రీస్తులో ఉన్నంత కులం అనేది వద్దిగా. క్రీస్తు బిడ్డలుగా మీరు దేవుని యొక్క వరాన్ని పొందుకొని లోకంలో వెలిగే జ్యోతులాగా వెలగాలి. వింటలా నా దేవుని బిడ్డలా దయచేసి ఈ సమరయశ్రీకి తెలియదు, తర్వాత తెలుసుకొని నేను ఎస్ఐఆర్ కనుగొన్నాను. ఊరినే మార్చింది. మీరు దేవుని వరాన్ని పొందుకుంటే దేవుని సువార్త అనేకులకు చెప్పగలుగుతారు. ఇంకా నేను షార్ట్ గా చెప్తున్నా, దయచేసి గమనించండి. ఒకసారి పేతురు యోహానుల గురించి కూడా చెప్పాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8లో చూడండి. రెండో అధ్యాయం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మనము ఇవాళ గుడికి వచ్చినామంటే అది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క వరమే. అందరూ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వచ్చిందా? రాలే. అందరికి ఆ భాగ్యం కూడా దొరకదు. ఇది దేవుని చిత్తం, దేవుని వరమే. ఊళ్ళో ఎంతో మంది ఉన్నారు, అందరూ కూడా రారు. ఇది ఇరుకైన మార్గం, ఇది దేవుని వరమే. దయచేసి మీరు ఈ వరాన్ని పొందుకోండి. ఇంకా అంతేకాదు, ఫిలోమోన్ రాసిన పత్రిక 1:5లో క్రీస్తుని బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై మరి నేను మీకు చెప్తున్నా, దేవుని పిల్లల వరాలు పొందుకోండి. ఆ వరాలు పొందుకొని లోకంలో అనేకులను ప్రభు తిప్పండి. ఇంకా Hebrew 2:4లో కూడా చూడండి, రాయబడి చాలా ఉన్నాయి చెప్తే వరాల గురించి. ఎందుకంటే మీకు వరాలు పొందాలి. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆ వరం ఇస్తాడు. Hebrew 2:4 చూడు. అట్టి రక్షణ ప్రభువు బోధించిన చేత ఆరంభమై దేవుడు తన చిత్తసారంగా సూచన క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా, మనకి ఎట్లుండాలి? నానా విధములైన వరాలను పొందుకొని సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా ఉండాలని హెబ్రీలకు రాసిన పత్రికలో క్లియర్ గా వ్రాయబడ్డది. నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేతను సాక్ష్యం ఇస్తారు. అవునా? నీకు సాక్ష్యం కావాలంటే ఫస్ట్ నువ్వు వరాన్ని పొందుకోవాలి. అన్న ప్రార్థన చేసుకున్నది కుమారుని పొందింది. పేతురు ప్రార్థన చేసుకున్నాడు, డోర్కాని లేపిండు. వరాలు ఉన్నాయి. చనిపోయిన వాళ్ళని లేపండి. యేసు ప్రభు 12 మంది శిష్యులకు వరాలు ఇచ్చి పంపితే ఇలా మనం వాడవాడకు చర్చి కట్టుకొని వరాలు లేని చర్చిలకు పోయి మనం ఏం చేస్తారు చెప్పు?
గుడి పెద్దగానే ఉన్నది, కానీ అక్కడ హీలింగ్స్ లేకపోతే క్రియలు లేని విశ్వాసం వృద్ధమే. ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, దేవుని బిడ్డలారా వరాన్ని పొందుకోండి, దేవుని సువార్తను అనేకులకు చాటి చెప్పండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు స్వార్థ ప్రకటించడానికి ఆయనను అభిషేకించాను అని యేసుప్రభు చెప్పిండు. ఆ యేసుప్రభు ఏం చేసిండు? కుష్ఠరోగులను బాగు చేసిండు, రోగులను స్వస్థపరిచిండు, చనిపోయిన వారిని లేపిండు. ఆ క్రియలు జరుగుతలేవు ఎందుకు? అంత క్రైస్తవ్యం దిగజారిపోతుంది. రోషం కలిగి సత్యం అనే గట్టి కట్టుకొని విశ్వాసం అనే డాలు పట్టుకొని దేవుని స్వార్థ సేవలు సాగిపోదాం. అనేక వరాలు ప్రభు నుండి పొందుకుందాం. దేవుని చిన్న వాక్యమును మీ వినికిడిలో ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. జీవం కలిగిన మా తండ్రి మీకు స్తోత్రం. దేవా, మీ నుంచి మేము మీ శిష్యులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మీ స్వార్థ సేవ బలంగా పనిచేయడానికి మీ కృపావరములు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. రోగులను స్వస్థపరచడానికి, సమస్తమైన దయ్యములను వెళ్ళగొట్టడానికి మాకు శక్తి, అధికారం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, లోకం వైపు చూడక నీ వైపు చూస్తూ, మీతో నడుస్తూ, మీతో మా జీవిత యాత్రలు సాగిపోవడం చూపించబడి ఈరోజు నీ బిడ్డలు ఎంతో ఆశతో వచ్చారు. ఏ బిడ్డ జీవితంలో నిరాశ, నిస్పృహలు, అనారోగ్యము, దురాత్మ క్రియలు ఉన్నాయో లయం చేయండి, స్వస్థపరచండి. ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడు. దేవా, నీ ఎంత ఈ బిడ్డను వరమాడుకొని పొందుకొని మిమ్మల్ని స్తుతించినట్టు వారిని ఆశీర్వదించండి. దేవాన్ని తప్పకుండా ఇస్తున్నాయినా. దేవా, పేతురు గారికి ఎంతో గొప్ప వరం ఇచ్చావు. పౌలైతే తండ్రి జ్వరం చేత పడి ఉన్న పోతులు తండ్రిని బాగు చేసినట్లు నా సంఘంలో ఏ బిడ్డకు ఏ బాధ ఉన్నదో, ఏ బిడ్డకు ఏ కొడుతున్నదో, ఎవరికి ఏ సమస్య ఉన్నదో ఇప్పుడే ప్రభు తీర్చమని ప్రార్థిస్తున్నాను. నీ హస్తము చాపమని ప్రార్థిస్తున్నాం. నా గ్రామంలో సంఘంలో నీ చేతికి అప్పగిస్తున్నాం. నీ రాముల వరకు ఇంకా ముందుకు నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.